ఫ్రెండ్స్, విజయ్ తన మొదటి భార్య విడాకుల విషయంలో నిజంగానే మనసు మార్చుకున్నాడా? అసలు వాట్సాప్ మెసేజ్‌లో విజయ్ ఏమని పంపించాడు? ఎందుకని వాళ్ళ ఆవిడ సంగీత అంత మనస్తాపానికి గురైంది అంటే, మీకొక విషయం చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చెడు జరిగింది ఒక ఇంట్లో అంటే, ఆ చెడు జరిగిన బాధ ఒక ఎత్తైతే, చుట్టుపక్కల సొసైటీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా దాని గురించి కొన్ని రకాల కామెంట్స్ చేస్తారు చూసారా? అది ఇంకాస్త పుండె మీద కారం జల్లినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక ప్రమాణ స్వీకారానికి సంగీత అలాగే పిల్లలు రాకపోవడంతో విజయ్ చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకనంటే అటు లోకం, ఇటు ప్రజలు, అభిమానులు, కన్న తండ్రి, తల్లి ఇద్దరూ కూడా "ఏం జరుగుతుందో నీకు తెలుస్తోందా?" అంటూ ప్రశ్నించారు. ఎందుకనంటే క్షేత్ర స్థాయిలో కట్టుకున్న భార్య, కన్న పిల్లలు లేకపోవటం ఆ మగవాడికి ఎదురు దెబ్బే. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో విజయ్ భార్య విజయ్ గురించి చాలా అంటే చాలా బాధపడింది. అయితే ఈ క్రమంలో విజయ్ ఈ విషయంలో క్షమాపణ అడిగినట్టు అర్థమవుతుంది. దానికి సంగీత కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. అసలు ఇంతకీ విజయ్ ఏమన్నాడంటే, "నా జీవితంలో నేను ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. ఎంతలాగా సేవ చేయాలి అనుకున్నాను అంటే నన్ను నేను మర్చిపోయేంత. ఎందుకనంటే నాకు నా నా రాష్ట్ర ప్రజల్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంటుంది. వాళ్ళకేదో చెయ్యాలన్న తపన నాలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకనే నేను ఆ విషయం గురించి ఎక్కువ పోరాడాను. నేను ప్రజలకు సేవ చేయాలి అనే విషయం గురించి నీతో ఎన్నో సార్లు ప్రస్తావించాను. కానీ ఆ రోజు నిజమయ్యే సమయానికి నువ్వు నా పక్కన లేవు. నువ్వు నా పక్కన లేకపోవడం నన్ను ఎంతగానో బాధించింది. లోలోపల నాలో ఎన్నో రకాల ఆందోళనలు ఉన్నాయి. నేను కొన్ని కోట్లాది మంది ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. నువ్వు పిల్లలు నన్ను అర్థం చేసుకోకపోవడం నా దురదృష్టం. ఎందుకనంటే నేను ఏదైనా ఒక మంచి చెయ్యాలన్న ఆ సంకల్పంతో ఉంటే అది నేను నీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఏదైనా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటే అది మనం మంచి కోసమే. కుటుంబం మంచి కోసమే అంటూ చెప్పుకొచ్చాడు. కానీ మ్యాటర్ ఏమైందంటే సంగీత అప్పటికే చాలా తీవ్రమైన మనస్తాపానికి గురైంది. అయితే విజయ్ చెప్పిన మాటలు తను ఎమోషనల్ అయిపోయింది. అంటే గతంలో వీళ్ళకెలా అంటే నేరుగా నాకు నాకు 'త్రిష' అంటే ఇష్టం నువ్వు వెళ్ళిపో ఇలా అనలేదు విజయ్. విజయ్ ఏంటంటే తన భార్యకి ఇవ్వాల్సిన స్థానం తన భార్యకి ఇచ్చాడు. పిల్లల్ని ఇష్టపడ్డాడు. కానీ సంగీతకి తెలియకూడని కొన్ని విషయాలు తెలిసాయి. 'త్రిష' విషయంలో కొన్ని రహస్యాలు బయటపడడంతోనే ఆ రకంగా విజయ్ మీద తను కోపాన్ని పెంచుకుంది. ఆ కోపం కాస్త గొడవలయిపోవటం, విభేదాలు రావటం, మొగుడు పెళ్ళాలు విడిపోవటం ఇంతవరకు వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు కలవాలంటే ఎన్నో రకాల ఈగోలని చంపుకోవాలి, కాలం కలిసి రావాలి, చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాలి. కానీ ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే ఎంతసేపు చెప్పండి? 2 నిమిషాల్లో మొత్తం అంతా కూడా పెటాకులైపోతుంది. అయితే అదే క్రమంలో విజయ్ విషయంలో కూడా సంగీత అలాగే బాధపడిందనమాట. అయితే ఇక ఇప్పుడు విజయ్ మాత్రం తను ఏ తప్పు చేయలేదని, తను చేసింది చేసినట్టుగా నీ ముందు చెప్పానని, అయినా కూడా నువ్వు అర్థం చేసుకోకుండా పిల్లలు నువ్వు అపార్థం చేసుకుంటే నేనేమీ చేయలేనని, క్షమాపణలు ఒక్కటే చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.